సంక్రాంతి పండుగ వేళ దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. సినీ నటులు వెంకటేష్ తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరాంపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ను గతంలో కూల్చివేశారు. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించని దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరాంపై ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120B సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు పోలీసులు. గతంలో నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ను పాక్షికంగా ధ్వంసం చేశారు. సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దన్న హైకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు. 2024 జనవరిలో హోటల్ను దగ్గుబాటి కుటుంబం కూల్చివేసింది. దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లగా శనివారం ఈ కేసులో దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దగ్గుబాటి కుటుంబానికి పెద్ద షాక్ తగిలిందని అనుకోవాలి. హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్లపై ఫిలింనగర్ పోలీసులు ఇమీడియట్ గా కేసు నమోదు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న కోర్టు నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారంగా ఈ నలుగురు పైన 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇమీడియట్ గా విచారణ చేపట్టాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో నుంచి ఫిర్యాదుదారుడు నందకుమార్ ఈ దగ్గుబాటి కుటుంబానికి స్థల వివాదం 2018 నుంచి కొనసాగుతా ఉంది. దగ్గుబాటి కుటుంబం కిచెన్ డెవలప్మెంట్ కోసం నందకుమార్ కి అగ్రిమెంట్ చేయగా అగ్రిమెంట్ ని ఉల్లంఘించి అగ్రిమెంట్ కాలం గడువు ముగియక ముందే అక్కడి నుంచి ఖాళీ చేయాలనే ఒక బెదిరింపులు, దౌర్జన్యంగా వాటిని పడగొట్టడము, దాంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నెత్తి పట్టేయడము, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టడము, బౌన్సర్లను పెట్టడం, నిత్యం బాధితుడు నందకుమార్ ని దగ్గుబాటి కుటుంబం అనేక సార్లు ఈ బెదిరింపులకు, దౌర్జన్యాలకు పాల్పడుతూ ఆ కిచెన్ ని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే కోర్టు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎవరైతే స్వామీజీలు కేంద్రం నుంచి వచ్చినటువంటి వారితో టైఅప్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందో అదే కేసులో అటు నిందితుడు, ఇటు దగ్గుబాటి కుటుంబం కేసులో బాధితుడు అదే నందకుమార్ ఈ జరిగినటువంటి కేసు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అతను జైల్లో ఉండగా దగ్గుబాటి కుటుంబం దాన్ని పాజిటివ్ కిందికి తీసుకొని దాన్ని ఆసర కిందికి చేసుకొని తను లేడు అనే ఒక ఆలోచనతో హోటల్ ని పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, టాస్క్ ఫోర్స్, ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో కలిసి దీన్ని కూల్చివేశారన్నట్టుగా కూడా గతంలో ఉన్నటువంటి కోర్టు ఆర్డర్స్ ని ఉల్లంఘించారు. అది కూడా ఆదివారం నాడే ఈ కూల్చివేతలు చేయడానికి గల వెనుక రహస్య కారణాలు ఏంటి అనే దానిపై కూడా కోర్టుని ఆశ్రయించి కోర్టు ద్వారా ఎవరైతే తన హోటల్ ని డిస్మాండిల్ చేసి పూర్తి స్థాయిలో సామాన్ అంతా కూడా విలువైనటువంటి సామాన్ని దొంగిలించినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నందకుమార్ కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఈ నలుగురు పైన కేసు నమోదు చేయాలంటూ కూడా ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో ఫిలింనగర్ పోలీసులు నలుగురు పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చాలా సందర్భాల్లో దగ్గుబాటి సురేష్ ప్రొడ్యూసర్ గా నిర్మాతగా ఉన్నటువంటి సురేష్ ఇదే స్థలాన్ని వివిధ వ్యక్తులకు చూపించి పూటకో మాట పెట్టి పూటకో రేటుని దాన్ని ఫిక్స్ చేసి వచ్చిన వ్యక్తుల దగ్గర అడ్వాన్సులు తీసుకోవడము, మళ్ళీ వేరే వ్యక్తులకు దాన్ని రిజిస్టర్ చేయడము, మళ్ళా ఇంకెవరైనా ఇంట్రెస్ట్ చూపించి వచ్చినటువంటి వారి వ్యక్తి పైన ఈ రిజిస్టర్ చేయడము, డాక్యుమెంట్ అగ్రిమెంట్ చేయడము. చాలా రోజుల నుంచి దగ్గుబాటి సురేష్ బాబు ఈ రకంగానే జనాలను బుర్డి కొట్టిస్తా ఉన్నాడు ఆ ల్యాండ్ చూపించి అనే దానిపై కూడా ఈ విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు నందకుమార్. పోలీసులకు కూడా దగ్గుబాటి సురేష్ బాబు ఒరిజినల్ క్యారెక్టర్ ఇది, చాలా మందిని ఈ భూముల పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ను చూపించి అనేక మందికి అగ్రిమెంట్లు చూసి అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మళ్ళీ తిరిగి డబ్బులు అడిగితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి తిరిగి బాధితుల్ని బెదిరిస్తా ఉన్నాడంటూ కూడా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడము, కోర్టు అన్ని వైపుల నుంచి కూడా ఏం జరిగింది డెక్కన్ కిచెన్ లోని పరిశీలించిన తర్వాత నిజంగానే బాధితులు. మీరు అలాగే అందుబాటులో ఉండండి, మనతో పాటు నందకుమార్ పిటిషనర్ నందకుమార్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నందకుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్. అంటే మీరు ఏమని కోర్టుకు వెళ్లారు, మీ వాదన ఏంటి అసలు? నేను 2014లో ఈ ప్రాపర్టీ లీజ్ తీసుకున్నామండి సురేష్ బాబు అండ్ వెంకటేష్ వారి దగ్గర నుంచి. హలో చెప్పండి. తర్వాత 16లోనూ లీజ్ ఎక్స్టెన్షన్ అయింది. 18లో అమ్ముతామనే ఒక సేల్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిందండి. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగిన తర్వాత మాకు వారికి సివిల్ డిస్ప్యూట్స్, మాకు అమ్మకుండా ఇంకొకరికి మాతో డబ్బులు తీసుకొని అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇంకొకరు సెకండ్ అగ్రిమెంట్ చేశారు. అప్పుడు మేము సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. ఓకే, దాని తర్వాత మేము బిజినెస్ రన్ చేసుకుంటున్నాము, కోర్టులో రెంట్ పే చేస్తున్నాము. ఇప్పుడు ఇలా డిస్ప్యూట్స్ ఉన్న టైంలో 2022 నవంబర్లో అన్ని కోర్టు ఆర్డర్లు, సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత, హైకోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత వితౌట్ ఎనీ కోర్టు ఆర్డర్ లేకుండా వాళ్ళు మొత్తము బౌన్సర్లను పెట్టి హోటల్ అంతా పలగొట్టించేశారండి. అంటే కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళు ముందుకెళ్లారా? కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా సిటీ సివిల్ కోర్టు రెండు, మరి హైకోర్టు కూడా ఉన్నాయండి. హైకోర్టులో నుంచి కూడా సిటీ జిహెచ్ఎంసీకి అండ్ ఓనర్స్ కు అందరికి ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ చేయొద్దని చెప్పి ఆర్డర్ ఉంది. సిటీ సివిల్ కోర్టులో ఆల్రెడీ నాట్ టు ఇంటర్ఫియర్, నాట్ టు ఎలినేట్ అని ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్స్ అన్ని బేఖతరు చేసి మేము సెలబ్రిటీస్ మాకేముంది, మాకెవరు అడుగుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు మొత్తము అక్కడ ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్న సామాగ్రి మొత్తం దొంగలించారండి. థెఫ్టింగ్, డే రాబరీ చేశారు. ఓకే, దాని గురించి నేను ఆల్రెడీ నాంపల్లి కోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది. లాస్ట్ 1 year క్రితం నేను హైదరాబాద్ కమిషనర్ గారిని కలిశాను, డీజీపీ గారిని కలిసి కంప్లైంట్ ఇచ్చాను. బట్ లాస్ట్ 1 year నుంచి లాస్ట్ జనవరిలో నేను కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఇంతవరకు కూడా కంప్లైంట్ రీసెర్చ్ చేయకుంటే నేను దాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తే కోర్టు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ఆ వీడియోలు కానివ్వండి, తర్వాత కోర్టు ఆర్డర్లు కానీ చూసి వారు ఒక ప్రైమా ఫేసియా నిర్ధారించుకున్నారు ఈ తప్పు జరిగింది ఇక్కడ అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఫిల్మార్ పోలీసులకు ఈ కేసు రీసెర్చ్ చేసి విచారించమని. 3వ తారీఖు వచ్చిందండి అది కోర్టు ఆర్డర్. బట్ వాళ్ళు నిన్న నైట్ చేసినట్టున్నారు. బట్ ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వాళ్ళు న్యాయం చేస్తారా ఏదనేది వెయిట్ చూస్తాం. అంటే దగ్గుబాటి ఫ్యామిలీ దీని మీద స్పందించింది, అంటే మీతో కాంటాక్ట్ అయ్యారా వాళ్ళు? మాతో కాంటాక్ట్ కాలేదండి. ఇప్పుడు వాళ్ళు రెండు అగ్రిమెంట్లు చేసినప్పుడు ఎవరికొకరికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. కానీ ఇద్దరికి ఇవ్వకుండా తన కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, రానా పేరు మీద, రానా దగ్గుబాటి పేరు మీద. అదే కాకుండా వాళ్ళు కోర్టులో మా పైన ఎవిక్షన్ సూట్స్ ఫైల్ చేసినప్పుడు కోర్టు నుంచి డ్యూ ప్రాసెస్ లా ఉంటుంది. దేనికన్నా కూడా కోర్టు ప్రాసెస్ ని పాటించకుండా వీళ్ళ దగ్గర బౌన్సర్లు ఉన్నారు, డబ్బులు ఉన్నాయి, సెలబ్రిటీలము, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి మూర్ఖంగా వాళ్ళు ప్రవర్తించి మా యొక్క మొత్తం హోటల్ ధ్వంసం చేశారు. ఒక 100-200 మంది ఈరోజు ఆ హోటల్ మీద బతికే వాళ్ళు అందరం రోడ్డు మీద వచ్చేసాము. మాకు ఒక 10-20 కోట్ల రూపాయలు మాకు నష్టం జరిగింది వీళ్ళ వల్ల. దాని మీద డ్యామేజ్ సూట్ కూడా నేను ఫైల్ చేశాను హైకోర్టులో, లోయర్ కోర్టులలో. వాటి మీద కూడా విచారణ జరుగుతుందండి. అంటే మీరు ఇంతకు ముందుకు దగ్గుబాటి ఫ్యామిలీ మీద చాలా సార్లు కంప్లైంట్ చేశారు కదా, దాని మీద ఏమన్నా పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? లేదండి, నేను ఎప్పుడు కూడా అంటే దగ్గుబాటి ఫ్యామిలీ మీద ఇది ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లో చేసింది మా 2022 నవంబర్లో హోటల్ డిస్మెంటల్ చేసినందుకు కోర్టులోనే నేను కంప్లైంట్ ఇచ్చాను. కోర్టు జడ్జి గారే కాగ్నిజెన్స్ తీసుకున్నారు. వీళ్ళ హోటల్ డిస్మెంటల్ ఎందుకు చేశారని, డే రాబరీ, డకాయిటీ అన్ని సెక్షన్లు పెట్టారు, నాన్ అవైలబుల్ సెక్షన్స్.
ఈసారి కూడా ట్రెస్ పాస్ అండ్ డేరావర్. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 2022లో డిస్మెంటల్ చేసిన తర్వాత మళ్ళా 24లో మళ్ళా టోటల్ హోటల్ ధ్వంసం చేశారండి. 2024 జనవరిలో మళ్ళా వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చామని చెప్పి ఒకసారి చెప్పడము, తర్వాత కోర్టు ఆర్డర్ ఉండగా లీజ్కి ఎట్లా ఇస్తారండి వేరే వాళ్ళకు. మాకు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత 6 కోట్లు ఒకరి దగ్గర తీసుకున్న తర్వాత 3వ వ్యక్తికి రిజిస్టర్ చేయడము. మళ్ళీ అది కాకుండా 2024లో టోటల్ బిల్డింగ్ ని నైట్ టైంలో బిల్డింగ్ ని డిస్మెంటల్ చేశారండి. ఆ ఫోటో వీడియోగ్రాఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి పంపిస్తాను మీకు. అంటే దగ్గుబాటి వెంకటేష్ సంక్రాంతి సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది, దాన్ని బేస్ చేసుకునే మీరు కంప్లైంట్ చేశారా? లేదండి, ఆ సంక్రాంతికి విడుదలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అది ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాను. కోర్టు లాస్ట్ మంత్ 27వ తారీఖులో కన్సిడరేషన్ తీసుకుందండి. తర్వాత 3వ తారీఖు వాళ్ళు కోర్టుకు పోలీస్ స్టేషన్ పంపించారు. బట్ పోలీసు వాళ్ళు 10 రోజుల సంది నేను అడుగుతున్నాను సార్, కోర్టు నుంచి వచ్చిన తర్వాత కూడా చేయకపోవడం ఏంటని చెప్పి. కొద్దిగా బందోబస్తులు అవి ఉన్నందుకు వాళ్ళు కూడా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు కదండి, ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా నిన్న రాత్రి ఎఫ్ఐఆర్ చేశారని నాకు కూడా తెలిసింది. నేను కూడా పేపర్లో టీవీలో చూశానండి. అంటే మీ హోటల్ కూల్చివేతతో మీరు ఎంత నష్టపోయారు? సుమారుగా 25 కోట్లు నష్టపోయామండి. అంటే ఇప్పుడు హోటల్ కూల్చివేయడం ఒక వ్యక్తి అయితే దాంట్లో ఉన్న సామాగ్రి అండి, ఇప్పుడు హోటల్ సంబంధించిన ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, టేబుల్స్ అన్ని కూడా రాత్రికి రాత్రే 20 లారీల సామాన్లు ఎత్తుకెళ్లి ఆ డబ్బులు బౌన్సర్లకి చేసాం అనే కల్చర్ ఉందండి వీళ్ళది. ఇప్పుడు దొంగతనంగా ఎత్తుకపోవడం ఒక తప్ప అయితే మళ్ళీ ఆ సామాన్ అమ్ముకోవడం అండి. మేము హోటల్ రినోవేషన్ చేయడానికి పెట్టాం కొన్ని వస్తువులు, అవన్నీ తీసుకెళ్లిపోయారు. అంటే అక్కడ ఎలాంటిది లేకుండా రాత్రి షీట్లు కొట్టుకొని, బ్లూ షీట్స్ కొట్టుకొని దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సురేష్ ప్రొడక్షన్స్ అని రాసుకున్నారండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు కోర్టులో అఫిడవిట్ రూపంలో ఒప్పుకున్నారు. నవంబర్ 22వ తారీఖున మాకు పొజిషన్ వచ్చిందని చెప్పి అప్పుడు జడ్జి గారు సీరియస్ అయ్యారు. కోర్టులో కేసులు ఉండగా పొజిషన్ ఎలా తీసుకుంటారు వీరని చెప్పి వాళ్ళపైన సీరియస్ కావడం జరిగిందండి. అంటే మీతో రాజీకి ఒప్పందానికి వస్తే వాళ్ళు మీరు పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటారా? రాజీ ఏముంటుంది, న్యాయంగా నేను కొనుక్కున్న ప్రాపర్టీ నేను తీసుకుంటానని చెప్పాను. మొన్న నేను కమిషనర్ గారితో, హైదరాబాద్ కమిషనర్ గారికి కూడా కలిసినప్పుడు కూడా అదే చెప్పాము. సార్ ఇప్పుడు నేను అంటే వారు కూడా మా కొద్దిగా వేరే, అంటే ఇక్కడ ఏంటంటే లోకంలో వాళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ కదా, అక్కడ వాళ్ళే రైట్ మేము రాంగ్ అన్నట్టుగా చూపిస్తున్నారు. కమిషనర్ గారి, డీజీపీ గాని పొలిటికల్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేమేదో అక్కడ కబ్జా పెట్టి మేమేదో అక్కడ రెంట్ కట్టకుండా ఉన్నామనే ఉద్దేశంలో ఉంటే సార్ గారు, నేను కమిషనర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ ఇది విషయం అని చెప్పి, నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉందండి. వాళ్ళ దగ్గర ఏదైనా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటే రమ్మనండి, వచ్చి మీడియా ముందుకు వచ్చి చూపించమనండి. నా దగ్గర నేను 10 సార్లు ఇప్పటికీ 2 సంవత్సరాల్లో 20 సార్లు మీడియా ముందుకు వచ్చాను. వాళ్ళు ఒక్కసారైనా మీడియా ముందుకు రాకుండా, ఎందుకంటే తప్పు చేశారు. దీని వెంబడి పెద్ద ఒక పొలిటికల్ కాన్స్పిరెన్సీ ఉందండి. అప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పెద్దల సహకారంతో, ఓకే, అప్పుడు రాధాకిషన్ రావు అనే ఆ టాస్క్ ఫోర్స్ డీసీపీ అండ్ అప్పుడున్న ఖలీల్ పాషా అని చెప్పి ఇన్స్పెక్టర్, వీళ్ళందరూ కేసీఆర్ గారి అండ్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ హోటల్ ని ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళంతా కలిసి కాన్స్పైరీ చేశారండి. అదొక వేరే యాంగిల్. దాని మరలా నేను ఆ కేసు కూడా ఫైల్ చేస్తున్నాను. ఇది ఒక వేరే యాంగిల్. ఓకే, ఇది దీంట్లో పొలిటికల్ కాన్స్టిట్యున్సీ ఉంది. అది మీకు మరలా నేను డీటెయిల్ గా చెప్తాను దాని గురించి. అంటే మీరు ఈ విషయంలో ఇక ముందు ఎలా ముందుకు వెళ్ళనున్నారు? నేను ఎప్పుడైనా కూడా న్యాయస్థానాన్ని నమ్ముకున్నానండి. నేను బౌన్సర్లని లేకుంటే గుండాలను నమ్ముకోలేదు. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీలు, వాళ్ళకు ఏం చేసినా కూడా నడుస్తుంది. కానీ మనము మధ్యతరగతి కుటుంబీకులము, మేము బిజినెస్ చేసుకునే వాళ్ళము. మేము ఈ రోజు కూడా ఏమడుగుతున్నామంటే మేము న్యాయంగా డబ్బులు ఇస్తాము, మా ప్రాపర్టీ మాకు ఇచ్చేయండి అని చెప్తున్నాము. కానీ వాళ్ళు ఇద్దరి దగ్గర నుంచి 6 కోట్లు తీసుకొని కొడుకుకు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు ఇవ్వము, ప్రాపర్టీ ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ఒక ధోరణిలో మాట్లాడుతున్నారు, అహంకారపూరిత ధోరణిలో. దానికి కంపల్సరీగా వాళ్ళకు నేను కోర్టు శిక్ష ఇస్తుందండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా తప్పు చేశారు. ఆల్రెడీ లోయర్ కోర్టులో కంటెంప్ట్ ఉంది, హైకోర్టులో కంటెంప్ట్ ఉంది. సో అన్ని కంటెంప్ట్లలో కూడా వాళ్ళకి జైలు శిక్ష పడుతుంది. ఈ క్రిమినల్ కేసులో కూడా వాళ్ళకి జైలు శిక్ష పడుతుందండి.